హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు మొబైల్స్ ని ఫ్లాష్ చేయడానికి మనం ఫ్లాష్ ఫైల్ ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం అనేది చెప్పబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అది ఏ బ్రాండ్ మొబైల్, ఏ మోడల్ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. సో ప్రతి మోడల్ కి డిఫరెంట్ ఫ్లాష్ ఫైల్స్ ఉంటాయన్నమాట. ఆ ఫ్లాష్ ఫైల్ ని ఆ మోడల్ ప్రకారమే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్లాష్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ ద్వారానే మనం డౌన్లోడ్ చేసుకోగలము. కాబట్టి ముందుగా మనము వెబ్ బ్రౌజర్ ని అయితే ఓపెన్ చేసుకుంటాం అనమాట. సో నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ని యూస్ చేస్తున్నాను. సో సపోజ్ మన దగ్గర రెడ్మీ నోట్ 11 మొబైల్ ఉంది, దాన్ని ఫ్లాష్ చేయాలి అంటే రెడ్మీ నోట్ 11 కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్ మనకి కావాలన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం అన్నమాట. రెడ్మీ నోట్ 11 ఫ్లాష్ ఫైల్ అనేసి సెర్చ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకి చాలా వెబ్సైట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో నుంచి మనం ఏ వెబ్సైట్లో నుంచి అయినా సరే మంచి ఫ్లాష్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి ఫ్లాష్ ఫైల్ అనేసి ఎందుకు అంటున్నానంటే కొన్ని ఫ్లాష్ ఫైల్స్ వచ్చేసి కరప్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ వెబ్సైట్స్ ని చూసి గుర్తు పెట్టుకోవాలి. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చేసి మంచి ఫ్లాష్ ఫైల్స్ ఉంటాయి, కొన్నిట్లో వచ్చేసి కరప్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. కొన్ని వెబ్సైట్స్ లో ఏమిటంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసినా సరే కరప్టెడ్ ఫ్లాష్ ఫైల్సే వస్తుంటాయి. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చేసి మంచి క్వాలిటీ ఫ్లాష్ ఫైల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏది అనేది చూసి పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు రెడ్మీ మొబైల్కి సంబంధించి ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి MIUI-ROM.org అనేసి ఉంది. దీంట్లో నుంచి కానీ లేకపోతే GiveMeROM కూడా బాగానే ఉంటాయి. లేకపోతే MIFirmware.com అనేసి ఉంది కదా, సో దీంట్లో నుంచి కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను MIFirmware ఉంది కదా, దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఈ వెబ్సైట్లోకి వచ్చినామంటే చూడండి ఇక్కడ మోడల్, ఇక్కడ ఇమేజ్ కూడా ఇచ్చుంటారు. ఈ విధంగా రెడ్మీ నోట్ 11 ఇలాగే ఉంటుంది కాబట్టి సో ఓకే, ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫాస్ట్ బూట్ రోమ్ అన్నమాట. ఇది వచ్చేసి రికవరీ రోమ్. సో రికవరీ మోడ్లోకి మొబైల్ని వేసి మనము దీన్ని ఇన్స్టాల్ చేస్తామన్నమాట. ఇంకా ఇది ఫాస్ట్ బూట్ రోమ్ అంటే ఫాస్ట్ బూట్ మోడ్లోకి ఫోన్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి మనము దీన్ని ఇన్స్టాల్ చేస్తామన్నమాట. రోమ్ ని ఫ్లాష్ చేస్తాం. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి చూడండి ఈ వర్షన్ కావాలనుకోండి, ఫాస్ట్ బూట్ మోడ్ లోనే మొబైల్ ని పెట్టి మనం ఫ్లాష్ చేయగలం అనమాట. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ లో ఈ విధంగా హైలైట్ అవుతూ ఉందంటే దీనికి అర్థం ఏమిటంటే ఇది డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉందనేసి అర్థము. ఇది డల్ గా బ్లాక్ కలర్ లో ఉందంటే ఇది చూడండి క్లిక్ చేసేకి కాదన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. ఇంకా రికవరీ మోడ్లో ఫోన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫ్లాష్ చేయాలంటే ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో మీకు ఏ వర్షన్ కావాలి, ఇంకా ఏ డేట్లో వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు ఏమిటి అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చున్నారు అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఏ కంట్రీకి సంబంధించిన ఫ్లాష్ ఫైల్, ఇది ఇండియాకి సంబంధించిన ఫ్లాష్ ఫైల్ అన్నమాట. ఇది వచ్చేసి గ్లోబల్ అన్నమాట. అంటే వరల్డ్ వైడ్లో ఈ మొబైల్ ఎక్కడెక్కడ రిలీజ్ అయినా సరే అది ఏ వర్షన్ అయినా ఏ కంట్రీ వర్షన్ అయినా సరే దానికి మనము ఈ ఫైల్ని ఫ్లాష్ చేయొచ్చు అన్నమాట. ఫైల్ సైజ్ ఉంది 6.1 GB ఉంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి స్టేబుల్ అన్నమాట. ఇది కూడా గ్లోబల్ వర్షనే. ఇక్కడ మనకి గ్లోబల్ అని చూడండి, గ్లోబల్ వర్షనే ప్యాకేజ్ నేమ్ అన్నమాట ఇది. ఇంకా ఎప్పుడు రిలీజ్ చేశాడు దీన్ని, ఎప్పుడు దీన్ని అప్లోడ్ చేశాడు ఇక్కడ అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంకా Android 13 ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చున్నారు. Android 13 ఉంటుంది దీంట్లో కూడా. ఇంకా ఇది వచ్చేసి ఇండియా వర్షన్ అన్నమాట. ఇండియా వర్షన్లో మళ్ళీ ఫాస్ట్ బూట్ రోమ్ ఉంది, రికవరీ రోమ్ ఉంది. ఇంకా అలాగే టర్కీకి సంబంధించిన మనకి ఇక్కడ ఫ్లాష్ ఫైల్ ఇచ్చున్నారు. రెడ్మీ నోట్ 11 గ్లోబల్ MIUI 14. సో MIUI 14 వర్షన్ ఇది అనమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదో ఒకటి కావాలనుకున్నాం, ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇండియా వర్షనే కావాలనుకున్నాము, ఇండియా వర్షనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫాస్ట్ బూట్లో మొబైల్ని పెట్టి ఫ్లాష్ చేయాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఏం చేస్తామంటే ఫ్లాష్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడొచ్చు ఇది డౌన్లోడ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా ఫ్లాష్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చున్నారు. అది కాకుండా రికవరీ రోమ్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఇచ్చున్నారు, ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదే కాదండి, ఇదే విధంగా మనము శాంసంగ్ మొబైల్స్ని కూడా ఇప్పుడు శాంసంగ్ A30 ఫ్లాష్ ఫైల్, శాంసంగ్ మొబైల్స్కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్స్, వివో, ఓప్పో, OnePlus ఇంకా చాలా రకాలైనటువంటి మొబైల్స్, చైనీస్ మోడల్స్ కూడా వస్తుంటాయి కదా. సో వాటికి సంబంధించిన ఫ్లాష్ ఫైల్స్ కూడా మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో శాంసంగ్ A30 ఫ్లాష్ ఫైల్ ఉంది. ఇంతకుముందు వచ్చేసి SamFW అనే వెబ్సైట్ ఒక 10 ఏళ్ల ముందు లేదనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్క ఫ్లాష్ ఫైల్ కానీ ఫ్లాష్ టూల్స్ కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట.
ఇంకా మంచి వర్షన్ ఫైల్స్ అయితే దీంట్లో దొరుకుతాయి అన్నమాట. సో ఈ ఒక వెబ్సైట్ ఉంటే చాలు శాంసంగ్కి, వేరే వెబ్సైట్లో మనం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా శామ్ FWలోకి వెళ్ళేసి ఈ వెబ్సైట్లో ఇక్కడ చూడండి శాంసంగ్ A30 ఫర్మ్వేర్ ఉంది. ఇక్కడ అదే కాకుండా రిపేర్ మై మొబైల్ వెబ్సైట్ ఉంది. దీంట్లో కూడా మనకి మంచి ఫ్లాష్ ఫైల్స్ దొరుకుతాయి. ఇంకా ఫర్మ్వేర్ ఫైల్ దీంట్లో కూడా ఉంటాయి. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి ఏమిటంటే దీంట్లో కొన్ని ఫైల్స్ కరప్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. 1-2% ఫైల్స్ కరప్ట్ అయిపోయి ఉంటాయి. సో ఈ విధంగా మంచి వెబ్సైట్స్ని మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఎప్పుడైనా డౌన్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూడండి, నేను దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోతాము. ఇంకా ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనము రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏమిటంటే ఇక్కడ మోడల్ నంబర్ని లేదా మొబైల్కి, ప్రతి ఒక్క మొబైల్కి వచ్చేసి ఇప్పుడు శాంసంగ్ A30 కదా, శాంసంగ్ A305 అలా ఉంటుందన్నమాట. సో శాంసంగ్ A305 FS ఇలా ఉంటాయి అన్నమాట. సో A305F అన్నమాట దీని మోడల్ నెంబరు. అదే కనుక A305F కాకుండా ఇంకా N అనేసి ఉంది. సో ఈ విధంగా డిఫరెంట్ మోడల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట మొబైల్స్కి. ఇప్పుడు దీని ఫర్మ్వేర్ దాని ఫర్మ్వేర్ కొన్నిసార్లు మ్యాచ్ అయిపోతుంది కూడా, కొన్నిసార్లు మ్యాచ్ కాకపోవచ్చు. అది మనం ఎందుకైనా సరే ఎప్పుడు కూడా మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు ఫర్మ్వేర్ని కరెక్ట్ ప్రాపర్ ఈ మోడల్ నెంబర్ ఉంటుంది A305. ఈ మోడల్ నెంబర్ వచ్చేసి మనము చెక్ చేసుకోవచ్చు. మొబైల్ని మనము కంప్యూటర్తో కనెక్ట్ చేసినా, లేకపోతే దానికనేసే వెనకాల స్టిక్కర్ వేసి ఉంటారు, లేకపోతే మొబైల్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి లేబుల్ ఉంటుంది. లేబుల్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే స్ట్రిప్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా రాసి ఉంటుంది మోడల్ నెంబర్ అన్నమాట. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. లేదా కోడ్స్ వస్తాయి దానికి, ఆ కోడ్ని డైల్ చేసి కూడా మనం ఆ మోడల్ నెంబర్ని చూసుకోవచ్చు అన్నమాట. ఆ మోడల్ నెంబర్ని చూసుకున్న తర్వాత ఆ మోడల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి సెర్చ్ చేసుకోవచ్చు. చేసుకుంటే దీనికి సంబంధించిన ఫర్మ్వేర్స్ మనం ఇక్కడ ఏ మోడల్తో అయితే సెర్చ్ చేస్తామో దానికి సంబంధించిన ఫ్లాష్ ఫైల్స్ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. దాని తర్వాత కొంచెం ఈ విధంగా కిందకు వచ్చామంటే ఇక్కడ చూడండి, ఏషియాకి సంబంధించిన కంట్రీస్ ఇవి ఆఫ్రికా కాంటినెంట్కి సంబంధించిన కంట్రీస్ అన్నమాట. దీని మీద క్లిక్ చేసి మనము ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఫైల్స్ మాత్రమే వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇదంతా చేయకుండా మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చేస్తాం. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి శాంసంగ్ గెలాక్సీ A30 ఇక్కడ దీని యొక్క వర్షన్ అన్నమాట. ఇప్పుడు మనము మన దగ్గర అన్లాక్ టూల్ ఇటువంటివి ఉన్నాయనుకోండి, మనం కనెక్ట్ చేసి ఏం చేస్తామంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసుకుంటాం. లేదా శామ్ FW టూల్ కూడా ఉంటుంది. ఆ టూల్ని కూడా మనం యూస్ చేసి ఆ మొబైల్ని కనెక్ట్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా మీకు ఒకవేళ అది ఏంటి ఎలా తెలియకపోతే దానికి సంబంధించి డీటెయిల్గా నేర్చుకోవాలంటే మీరు నా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మీరు ఆ కోర్సెస్ని వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లోనే మెంబర్షిప్ తీసుకున్నట్లయితే దాంట్లో మీరు వీడియోస్ అనేవి చూడొచ్చు. అన్లాక్ టూల్కి సంబంధించిన ఒక సపరేట్ కోర్సే క్రియేట్ చేస్తున్నాను. ఆ కోర్సులో జాయిన్ అయ్యి మీరు అన్లాక్ టూల్ ఎలా యూస్ చేస్తాము, ఏ విధంగా మొబైల్స్ని ఫ్లాష్ చేస్తాము, ఏ విధంగా అన్లాక్ చేస్తాము అనేది డీటెయిల్గా నేర్చుకోవచ్చు అనమాట. బేసిక్ నుంచి ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఆ కోర్సులో నేర్పించడం అయితే జరిగింది. సో మీరు అన్లాక్ టూల్కి సంబంధించి కోర్సులో జాయిన్ అవ్వాలంటే దాని యొక్క ప్రైస్ 599 రూపీస్ అనమాట. ఆ కోర్సులో జాయిన్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఒక డీటెయిల్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. లేదా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో చూసినట్లయితే మీకు అన్లాక్ టూల్స్ కోర్సుకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో దొరుకుతాయి అన్నమాట. సో ఆ వీడియోని అయితే చూడండి. ఇంకా కోర్సులో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఇదే కాకుండా మీరు మొబైల్ రిపేరింగ్కి సంబంధించి హార్డ్వేర్ రిలేటెడ్ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఈ హార్డ్వేర్ రిలేటెడ్ అన్ని వీడియోస్ అయితే ఫ్రీగానే ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్ మీద. వాటికి సంబంధించి ఒక ప్లేలిస్టే ఉంది నా యూట్యూబ్ ఛానల్ మీద, మీరు చూడొచ్చు. ఆ ప్లేలిస్టు ఇంకా అన్లాక్ టూల్ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి శాంసంగ్ గెలాక్సీ A30 ఇది వచ్చేసి CSC ఫైల్స్ అనమాట. దీన్ని CSC ఫైల్స్ అంటారు. ఇది వచ్చి కంట్రీ మీకు డిఫరెంట్ వేరియేషన్స్తో ఉంటాయి అనమాట. ఇది చూడండి, ఇది బంగ్లాదేశ్ అనుకుంటా, ఇది వచ్చేసి BKD అనేది ఇండియా, ఇది ఇంకా NPB శ్రీలంక ఇలా ఉన్నాయన్నమాట. ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్ యొక్క వర్షన్ CSC వర్షన్ వచ్చేసి
ఇది అనుకోండి ఇండియా మొబైల్ అనుకుంటే, కొంతమంది వచ్చేసి వేరే కంట్రీ మొబైల్స్ని కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ సెకండ్ ట్యాబ్ ఉంది, సెకండ్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. థర్డ్ ట్యాబ్ ఉంది, లేదంటే ఇక్కడ నుంచి ఫర్మ్వేర్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మన మొబైల్లో వచ్చేసి మనకి ఇక్కడ వర్షన్ తెలిసింది అనుకోండి, SAM FW టూల్ ద్వారా వర్షన్ తెలిస్తే ఆ వర్షన్ని ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తే ఆ ఫైల్ ప్రాపర్గా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సెర్చ్ చేయకుండానే. ఇక్కడ ఈ ఫైల్ మనకు కావాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద మనము క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ ఆండ్రాయిడ్ చూడండి 11 వర్షన్ అన్నమాట, ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి మొబైల్ వర్షన్ 11 లాస్ట్ అప్డేట్ అన్నమాట దీనిది. సో మనకి ఫర్మ్వేర్ కావాలి, ఫ్లాష్ చేయాలంటే ఇవే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది. సో దీని మీద మనం క్లిక్ చేసుకుంటాం అన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. దీని సైజ్ వచ్చేసి 4.25 GB ఉంది. ఇంకా కొంచెం కిందకు వచ్చామంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆన్ బ్రౌజర్ ఉంది, డౌన్లోడ్ SAM FW సర్వర్. మీరు ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేసేటప్పుడు డౌన్లోడ్ ఆన్ బ్రౌజర్ ఉంది కదా, ఈ ట్యాబ్ మీదే క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ ఏమిటంటే మనకి ఈ ఫైల్ డౌన్లోడ్ అయ్యి మన కంప్యూటర్లో సేవ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత లాస్ట్లో కంప్యూటర్లో ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అదే మనం సాఫ్ట్వేర్ ఇక్కడ సర్వరు, ఈ వెబ్సైట్ ఏమైనా ఈ చూడండి డౌన్లోడ్ SAM FW సర్వరు, SAM FW2 సర్వర్ ఇవన్నీ చేసుకుంటే టైం వేస్ట్ అనమాట. కాబట్టి నేను చెప్పినట్లు డౌన్లోడ్ ఆన్ బ్రౌజర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే మనం కంప్యూటర్లో సేవ్ చేసుకోవడానికి ఈజీ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి మీకు చూపించడానికి మాత్రమే. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ అయ్యి ఇక్కడ మనకి డౌన్లోడ్లో వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. సో SAM FWలో ఈ విధంగా మనము ఏదైనా ఫ్లాష్ ఫైల్ని, శాంసంగ్కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అలాంటప్పుడు ఇండియాకి సంబంధించిన ఫ్లాష్ ఫైల్సే వస్తాయి, వేరే కంట్రీస్ ఏమీ రావు. సో ఆ విధంగా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇది కాకుండా నాకు J2 కావాలనుకోండి, ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. సో చూడండి శాంసంగ్ గెలాక్సీ J2 ప్రైమ్, J2 అని సెర్చ్ చేస్తే J2 ప్రైమ్, దీని మోడల్ 532G, 532M, 532MT. సో చూడండి ఇది మోడల్ నెంబర్ సేమ్, కాకపోతే లాస్ట్లో ఒక్క అక్షరం వల్ల దీని బైనరీ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు సెర్చ్ చేసేటప్పుడు ప్రాపర్ మోడల్, కరెక్ట్ అయిన మోడల్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫ్లాష్ చేసామనుకోండి, సపోజ్ ఇప్పుడు J532G మొబైలే ఉంది మన దగ్గర, ఫ్లాషింగ్కి వచ్చింది, మనము G532M వేసేసాం, దాన్ని ఫ్లాష్ చేసామనుకోండి, అది డెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. డెడ్ అయిపోవడం అంటే అది టోటల్గా పనికిరాదు అనేసి కాదు, అది జస్ట్ డెడ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ మనము ఫ్లాష్ చేసి సరి చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే అంత టైం వేస్ట్ ఎందుకు, ప్రాపర్ మోడల్ తెలుసుకున్నామంటే మనం కరెక్ట్ ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫ్లాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు J200F ఉంది, దీన్ని గెలాక్సీ J2 అంటారు. J200BT ఉంది, దీన్ని కూడా గెలాక్సీ J2 అనేసి ఇక్కడ ఇచ్చున్నారు. సో గెలాక్సీ J2తోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయి, దాంట్లో ప్రతి ఒక్క మోడల్కి డిఫరెంట్ నేమ్స్, సీరియల్ కోడ్ నేమ్స్ అనేది వీళ్ళు ఇచ్చున్నారు. సో ఈ విధంగా శాంసంగ్లో అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది, వేరే ఏ బ్రాండ్లో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఇంకా వివో మొబైల్స్ కావాలనుకోండి, సో వివో V3 ఫ్లాష్ ఫైల్ అని మనం సెర్చ్ చేస్తాము. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు వివో V3కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్స్. సో చూడండి, సో ఇక్కడ మీరు ఏ వెబ్సైట్లో నుంచి అయినా సరే వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది 1 GB ఫైల్ అన్నమాట, ఇది 3 GB V3 ఈ క్యూఫిల్ ఫైల్, ఇది వచ్చేసి జిప్లో ఉంది ఫైల్ ఇది. సో ఇక్కడ 2 మీటర్స్ అని అంటే ఇది వచ్చేసి డిఫరెంట్ వెబ్సైట్స్ అన్నమాట. మనకి దేంట్లో నుంచి కావాలంటే దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సో చూడొచ్చు ఇక్కడ వివో V3, ఇది వచ్చి గూగుల్ క్రోమ్లో, ఇది వచ్చేసి మిర్రర్ 2 అనేసి ఉంది. దీన్ని చేస్తే ఫర్మ్వేర్ డ్రైవ్ అనేసి ఉంది, దీంట్లో నుంచి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో వేరే వెబ్సైట్స్లో వీళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు, అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీ అండి ప్రాసెస్ డౌన్లోడ్ చేసుకోవడం. ఏం లేదు, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తాం మనము, ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఎనీవే చేస్తాము, ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో చూడండి, సో ఈ విధంగా మనం ఫ్లాష్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే కాదు, వివో కావాలంటే వివో చేసుకుందాం మనము, అదే ఓప్పో కావాలంటే ఓప్పో అని సెర్చ్ చేసి దాని మోడల్ నెంబర్ సెర్చ్ చేసి చేసుకుంటాం. రియల్మీ కావాలంటే రియల్మీ చేసుకుంటాము. సో ఈ విధంగా డిఫరెంట్ ఫ్లాష్ ఫైల్స్ని డిఫరెంట్ మెథడ్స్తో డౌన్లోడ్ చేసుకుంటాం. కాకపోతే ఒకే వెబ్సైట్లో అన్ని రకాలైనటువంటి ఫ్లాష్ ఫైల్స్ మనకు దొరుకుతాయి. ఇక్కడ మనం వెతికే కొద్దీ డిఫరెంట్ వెబ్సైట్స్, ఇక్కడ
రిపేర్ మై మొబైల్ అని వచ్చింది. వేరే ఫ్లాష్ ఫైల్ చూసామంటే ఇక్కడ వేరే వెబ్సైట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మనం కొన్ని సెలెక్టెడ్ వెబ్సైట్స్ని గుర్తు పెట్టుకోవాలి. బై హ్యాడ్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే మనం ఫ్లాష్ ఫైల్ని డౌన్లోడ్ చేయాలంటే మనం సెర్చ్ చేస్తాము, ఆ వెబ్సైట్ ఇక్కడ పైన ఉందంటే దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్లో చెప్పాను కదా, కొన్ని వెబ్సైట్స్లో ఫ్లాష్ ఫైల్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. కొన్ని ఫైల్స్ వచ్చేసి ఫ్లాష్ ఫైల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. అవి ఎక్స్ట్రాక్ట్ కావు, ఎర్రర్స్ ఇస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకి డేటా ఇటుపక్క పోతుంది, అదే కాకుండా టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి కొన్ని మంచి వెబ్సైట్స్ని గుర్తుపెట్టుకోండి లేదా రాసి పెట్టుకోండి. ఆ వెబ్సైట్లో నుంచే మీరు మ్యాక్సిమం ఫ్లాష్ ఫైల్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ఫ్లాష్ ఫైల్సే దొరకవు అన్నమాట. సో అటువంటి ఫ్లాష్ ఫైల్స్ కోసము ఏం చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటే మీరు నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నెక్స్ట్ వీడియో దానికి సంబంధించే చేస్తాను అనమాట. సో మీకు అండర్స్టాండ్ అవుతుంది. బ్రీఫ్గా చెప్తాను దాంట్లో ఏ విధంగా మనకి దొరకని ఫ్లాష్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాగా అనేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మన మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్లో మొబైల్ని ఫ్లాష్ చేయడానికి ఫ్లాష్ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, ఎంత ఈజీ ప్రాసెస్ అనేది డీటెయిల్గా అర్థమైపోయిందని ఆశిస్తున్నాను. ఇదే కాకుండా మీరు ఇంకా చాలా వీడియోస్ ఆల్రెడీ నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో. మొబైల్ రిపేరింగ్ సర్వీస్ ఇన్ తెలుగు అనేసి ఒక ప్లేలిస్టే ఉంది, దాంట్లో మీరు చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. అదే కనుక మీరు సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ పరంగా డీటెయిల్గా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే ప్రెసెంట్ అయితే నేను అన్లాక్ టూల్కి సంబంధించి ఒక డీటెయిల్ కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాను. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 599 రూపీస్. దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దాంట్లో జాయిన్ అవ్వడానికి మీరు నా యూట్యూబ్ ఛానల్లో 599 రూపీస్ మెంబర్షిప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకున్నట్లయితే మీరు ఆ వీడియోస్ అన్నిటిని చూడవచ్చు. నా ఛానల్లో అందరికీ ఆ వీడియోస్ కనిపిస్తాయి, కానీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అవి ప్లే అవుతాయి అన్నమాట. మిగతా వాళ్ళకి థంబ్నెయిల్ మాత్రమే కనిపిస్తుంది, ప్లే కాదన్నమాట. సో దాంట్లో మెంబర్షిప్ తీసుకుని కోర్సులో జాయిన్ అయ్యారంటే మీకు సాఫ్ట్వేర్ ఎలా చేస్తాం, అన్లాక్ టూల్ని యూస్ చేసుకుని ఎలా అన్లాక్ చేస్తాం మొబైల్స్ని అనేది డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓ 2-3 వీడియోస్ చూస్తే చాలు మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అనమాట. ఏ విధంగా మనము సాఫ్ట్వేర్ చేస్తాము, ఏ విధంగా మొబైల్స్ని అన్లాక్ చేస్తాము, రిపేర్ చేస్తాము సాఫ్ట్వేర్ రిలేటెడ్ అనేసి. ఇంకా ఇదే కాకుండా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ నేను మొబైల్ రిపేరింగ్కి సాఫ్ట్వేర్కి సంబంధించి డీటెయిల్ కోర్స్ అయితే తీసుకుని వస్తాను. దాంట్లో ఫ్రీ టూల్స్ ద్వారా ఏ విధంగా మనము అన్లాక్ చేయగలము, ఏ విధంగా మనము బైపాస్ చేయగలము, ఎలా ఫ్లాష్ చేయగలము అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను. సో నా ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. వాటన్నింటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉన్నాయి. ఇంకా మొబైల్ రిపేరింగ్కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, పర్సనల్గా క్వైరీ తీసుకోవాలనుకుంటుంటే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నాతో కాంటాక్ట్ చేయడానికి నా వాట్సాప్ నెంబర్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.